పుష్ప 2 ప్రీమియర్ షో సంజయ్ థియేటర్ హైదరాబాద్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ. అభిమానుల మధ్య తొక్కిసలాట. రేవతి అనే మహిళ మృతి. హీరో అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్. ఆ రోజు జరిగిన ఘటనపై ఆయన మాటల్లోనే, సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. సంజయ్ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ మార్గంగా వచ్చే వేలాది మంది అభిమానులను కంట్రోల్ చేయడం కుదరదు అని పోలీసులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ హీరో కారులో రావడంతో కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. హీరోను పంపించడానికి ఆ గేట్ తెరవడంతో వేలాదిగా వచ్చిన అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ కలవాలని, చూడాలని లోపలికి వెళ్లడంతో ఆ సమయంలో మీదకొచ్చే అభిమానులను బౌన్సర్లు ఎలా పడితే అలా వెనక్కి నెట్టడం వల్ల ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఒక మనిషి ప్రాణం పోయింది. హీరోకు చెప్పడానికి పోలీసులు వెళితే థియేటర్ యాజమాన్యం అనుమతి ఇవ్వకపోవడంతో చివరికి ఏసీబీకి కోపం వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పడంతో హీరో అల్లు అర్జున్ కలిసి, మీరు ఇక్కడ కూర్చొని ఉంటే థియేటర్ బయట ఉన్న వేలాది అభిమానులను కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని, బయట పరిస్థితులు బాగోలేదు. ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది. అధ్యక్ష, ఈ ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిని విచారించడానికి పోలీసులు విధులు నిర్వర్తిస్తుంటే అది కూడా తప్పుపడుతూ వార్తలు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు అల్లు అర్జున్ ఖచ్చితంగా సమాధానం ఇస్తారని అనుకున్నారు. బన్నీ మాత్రం కేవలం తన చెప్పాలనుకున్నది చెప్పేసి మీడియా ప్రశ్నలన్నీ అవాయిడ్ చేశారు. అలానే ఆ రోజు థియేటర్ నుంచి సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే వెళ్ళిపోయినట్లు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పారు.